జై శ్రీమన్నారాయణ. ఎలా ఉన్నారు అందరూ? మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ధనుర్మాసం సందర్భంగా గోదా రంగనాథ స్వామి వారి పూజ జరుగుతుంది. మీరు కూడా చూసేయండి. ఈ పూజ జట్ వాళ్ళు విగ్రహాలని ఇంటికి తీసుకొచ్చి ఇంట్లో పూజ చేస్తారనమాట. పంతులు గారు ఇప్పుడే పూజ స్టార్ట్ చేశారు. మనం ధనుర్మాసం ఎలా ప్రారంభమవుతుందో తెలుసుకుందాము. కాలాన్ని కొలిచేందుకు మనం అనేక కొలమానాన్ని వాడతాము. దానిలో చంద్రమాన, సౌరమానాలు ముఖ్యమైనవి. చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటే దానిని బట్టి చంద్రమానం లెక్కిస్తారు. సూర్యుడు ఒక్కో రాశిని దాటడాన్ని బట్టి సౌరమానాన్ని లెక్కిస్తారు. సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించినప్పటి నుండి మకర రాశిలోకి వెళ్ళే వరకు ఉండే ఒక నెల రోజులే ధనుర్మాసం. శ్రీకృష్ణుణ్ణి భర్తగా పొందిన గోదాదేవి ఈ మాసంలోనే తిరుప్పావై స్తోత్రాలు పఠించి శ్రీరంగనాథ స్వామిని వివాహం చేసుకుందని పురాణాలు చెబుతాయి. అందువల్ల వైష్ణవ భక్తులకు ఇది చాలా ముఖ్యమైనది. ఈ మాసంలో ఎక్కువగా వైష్ణవాలయాలు దర్శిస్తూ ఉంటారు. అంతేకాకుండా ప్రతిరోజు తిరుప్పావై చదువుతారు. పూజ అయిపోయిన తర్వాత మా ఫ్రెండ్ మానస, రామ్ గారు వాళ్ళు ప్రసాదం ఏర్పాటు చేశారనమాట. పంతులు గారు గోదాదేవి గురించి ఇంకా ధనుర్మాసం యొక్క విశిష్టత చాలా బాగా చెప్పారనమాట. పూజ చాలా బాగా చేశారు. పూజ అయిపోయిన తర్వాత స్వామివారిని, అమ్మవారిని పంతులు గారు తీసుకెళ్తున్నారు. చూశారు కదా. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద తప్పకుండా కమెంట్ చేయండి. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.